హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఈరోజైతే మటన్ షామీ కబాబ్ ఎలా చేస్తారు. యాక్చువల్గా ఇది రంజాన్ స్పెషల్, అంటే రంజాన్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ కబాబ్ని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు అన్నంలోకి అట్లాగా జస్ట్ ఫ్రై చేసుకొని నంచుకొని తింటారు. పిల్లలు ఎవరైతే మటన్ తినారో వాళ్ళకి కూడా ఇది షామీ కబాబ్ చేసి మీరు తినచ్చు. ఇలాగ మటన్ని బాగా కడుక్కొని మటన్లో కొద్దిగా పసుపు, కారము వేసుకొని, ఇంకా వచ్చేసి కొద్దిగా గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అంటే ఎంత మటన్ తీసుకుంటే అంత సరిపడేంత వరకు కొద్దిగా, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కొరియాండర్, ఇంకా మసాలా. నేనైతే లవంగము, షాజీరా, అదే బిర్యానీ పువ్వు, ఇంకా ఏలక్కాయలు వేసి మంచిగా ఇది చేసుకొని నేను వేసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో పచ్చనగపప్పు వేయాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి షామీ కబాబ్కి. మీది ఒక 2 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మీరు దీంట్లోకి మంచిగా కడుక్కొని ఈ మటన్లో అంతా ఏవైతే ఇప్పుడు కలిపాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఇది కూడా మంచిగా కలుపుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి లేకపోతే నూనె పైన కొద్దిగా వేసుకొని ఇంక మీరు కుక్కర్లో పెట్టేయాలండి. ఇంకా ఉప్పు కూడా సరిపడేంత వేసుకోవాలి, మీకు ఎంత కావాలంటే అంత, అంటే మటన్కి సరిపడేంత, రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మంచిగా కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీరు మంచిగా, అంటే మళ్ళీ కింద అడుగు అంటుకుపోతుంది, అంటే మళ్ళీ కాలిపోతుంది. మటన్ బాగా ఉడికిపోవాలి దీంట్లో. ఎట్లా అంటే చూడండి, మటన్ బాగా ఉడికిపోయింది కదా, అసలు మటన్ అయితే అసలు ఏమి ఉండకూడదు అనమాట. యాక్చువల్గా మటన్ మిన్స్ యూస్ చేస్తారు, అంటే దీంట్లో ఎక్కువ బోన్స్, ఎముకలు లేకుండా మటన్ మిన్స్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మంచిగా దాన్ని రుబ్బుకోవాలి, పప్పు గుద్దుతో మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఎలా అంటే చూసారు ఇక్కడ, ఇంత కన్సిస్టెన్సీస్తో మొత్తము స్మాష్ అయ్యేంత వరకు ఇది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ కొద్దిగా పుదీనా, ఇంకా కొత్తిమీర, ఇంకా ఈ కోడిగుడ్డు ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కోడిగుడ్డు వేసానండి, మంచిగా రుచిగా ఉంటుందని చెప్పి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో యాక్చువల్గా ఇట్లాగే పెట్టేస్తారనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మిక్స్ అంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి బాగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము కబాబ్ లాగా చేసుకొని యాక్చువల్గా తింటారు. షామీ కబాబ్ అయితే చాలా మంచిది, ఇంకా ప్రోటీన్ ప్యాక్డ్ హెల్దీ ఫుడ్ అండి ఇది. ఎవరైతే మటన్ ఎక్కువగా, అంటే నోట్లో ఇది ఖర్చుకుపోతుంది తినేటప్పుడు అని చాలామంది, నేను చాలా వరకు చూశాను, పిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా తినరు మటను. సో వాళ్ళకి ఈ విధంగా మీరు చేసి తినిపిస్తే సూపర్గా ఉంటుంది, అంటే బాగుంటుంది, రుచి కూడా సూపర్ ఉంటుంది. పప్పన్నంలోకి, చారన్నంలోకి, ఇది ఊరికినే కూడా మీరు ఇట్లాగే ఫ్రై చేసుకొని కొద్దిగా నూనెలో మీకు కావాల్సిన షేప్ చేసుకొని తినచ్చు. అప్పుడు మీకు ఊరికినే తిన్నా కూడా బాగుంటుంది, బట్ అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడితే బాగుంటుంది. ఇట్లాగా చేసుకొని మీరు, యాక్చువల్గా ఇది ముస్లిమ్స్ చాలామంది ఎప్పుడంటే అప్పుడు చేసుకొని పెట్టుకుంటారు, బట్ రంజాన్కి అయితే చాలా వరకు ఇలా చేసుకొని పెట్టుకొని స్టాక్ పెట్టుకొని ఉంటారనమాట. ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకొని తర్వాత కావాల్సిన షేప్లో చేసుకొని ఇంకా దాన్ని బాగా ఫ్రై చేసుకొని తింటారనమాట. సో చూసారు కదండి, ఇలాగ నేనైతే రౌండ్ షేప్లో చేసుకొని దాన్ని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసి దాంట్లో పెట్టుకున్నాను అన్నమాట. అంటే మళ్ళీ మీరు నూనెలో డీప్ ఫ్రై కాదు ఇది చేయాల్సింది, జస్ట్ అంటే మనము రోటీ ఇది ఫ్రై చేస్తాం కదా ప్యాన్ మీద, అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా రంగు వచ్చేంత వరకు అట్లాగా మీరు షామీ కబాబ్ని కూడా కొద్దిగా చూసుకొని ఇట్లాగా రంగు వచ్చేంత వరకు ఒక సైడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ హీట్ పెట్టకూడదు, కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కాలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వచ్చేంత వరకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి, షామీ కబాబ్ రెడీ. ఇది మంచి ప్రోటీన్ ప్యాక్డ్ సూపర్ హెల్దీ ఫుడ్,
అండ్ ఎవరైతే పిల్లలు తినరో స్పెషలీ వాళ్ళ కోసం అయితే ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ కామెంట్. కొద్దిగా మీరు ట్రై చేయండి నా రెసిపీస్ని కూడా. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో, నేను అది వండి తప్పకుండా వ్లాగ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ప్లీజ్ డూ షో సమ్ లవ్. థ్యాంక్ యూ.